ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గతేడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సాంప్రదాయ దుస్తులతో వాయిద్య భజన సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు భక్తులు జతకలిశారు. గోవిందనామాలు జపించి గోవింద సంకీర్తనలు విన్నా సర్వ పాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నగర సందర్భంగా ఈ నగరంలో తెల్లారుజామున 4 గంటలకు అందరూ కూడా రెడీ 10 మందితో మేము భజన స్టార్ట్ చేసినాము. ఈరోజు 60-70 మంది వాళ్ళ ఇష్టంగా వాళ్ళు భక్తితో స్నానం చేసి నాములు పెట్టుకొని వచ్చి ఈ యొక్క నగర సంకీర్తన చేయడం, మన నగర ప్రజలందరూ కూడా మంచి శుభం జరుగుతుందని కోరుకుంటూ, మాకు ఈ భజనలందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ నగర సంకీర్తన అనే కార్యక్రమం ప్రతి శనివారము ఈ ఏకోజామున వేసి స్నానం ఆచరించి ఈ యొక్క భగవంతుని సేవకు భక్తులందరినీ సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని భజన మండలిగా నడుపుతున్నారు. మరియు ఈ జ్ఞాననది అనేది ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, ఈ జ్ఞాననది వల్ల అందరికీ పుణ్యము వస్తుంది కానీ పాపము అంటుకోదు. కావున అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొంటున్నారు, ఎంతో ముందుండి నడిపిస్తున్నారు. మరియు అందరికీ సుఖశాంతులు కలగాలని ఈ నగర సంకీర్తన అనే కార్యక్రమం ఏకోజామున మాకు మరి ఎంతో ఆనందంగా ఉన్నది, ఉల్లాసంగా ఉన్నది, ఉత్సాహంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు పాల్గొనాలా, ఎప్పుడెప్పుడు ముందుకు తిరగాలి, భగవంతుని యొక్క నామదేవి ఏకోజామున మెలకు వచ్చి అందరూ ఏకదాటిగా భజనతో కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమం మరింత ఇదిగా నగర సంకీర్తనను జరపాలని, ప్రజలందరికీ ఆరోగ్య అష్టైశ్వర్య సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటున్నాము.